అసలు ఇది హాలీవుడ్ లెవెల్ సినిమారా అని మనకు అనిపించిన తెలుగు మూవీస్ని వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. వాటిలో 2014లో వచ్చిన వన్ నేను ఒక్కడినే ఒకటి. దాన్ని మనం ఎలాగో ఎంకరేజ్ చేయలేదనుకున్నది వేరే విషయం. ఆ తర్వాత వచ్చిన బాహుబలి మేకింగ్ అండ్ విఎఫ్ఎక్స్లో హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయింది. బాహుబలి ఇచ్చిన బూస్ట్తోనే ప్రజెంట్ వచ్చే బిగ్ బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ అంతా ఇది హాలీవుడ్ లెవెల్ సినిమారా అని చెప్పుకునేలా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వస్తున్న ఒక సినిమానే కల్కి 2898 AD. కాన్సెప్ట్ ఆర్ట్, ఫస్ట్ లుక్, టీజర్ ఇవన్నీ డ్యూన్ అనే హాలీవుడ్ సినిమాకి సిమిలర్గా ఉన్నాయంటూ మన ట్విట్టర్ ఇంటెలెక్చువల్స్ జూటే ఎక్కేశారు. మరి జూన్ని కాపీ కొట్టాడు ప్రభాస్ అనే ట్వీట్లు, ఇన్స్టాలో పోస్టులు వేస్తున్నారు. దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేసి అసలు ఈ జూన్ ఏంటి, కల్కి ప్రాజెక్ట్ ఏంటి, అది నిజంగానే జూన్ నుండి ఇన్స్పైర్ అయి తీశారనే క్వశ్చన్స్కి ఇన్ డీటెయిల్ ఆన్సర్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. మీరు జూన్ చూడకపోయినా ఈ వీడియో చూడొచ్చు. కల్కి అందరం చూడలేదు కాబట్టి ప్రాబ్లమే లేదు. వచ్చిన మెటీరియల్, ఫ్యూ కన్ఫర్మేషన్స్ అండ్ బజ్ని బట్టి చెప్తున్నాం. సో వితౌట్ స్పాయిలర్స్ మనం ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మా ఎఫర్ట్స్కి నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటేనండి, ఈ వీడియోని లైక్ చేయండి. కల్కి మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అసలు ఈ జూన్ సినిమా ఏంటి? జూన్ ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. సినిమాలో మన స్పైడర్ మ్యాన్ హీరోయిన్ జెండాయా ఉంటుంది భయ్య. డైరెక్టెడ్ బై డెన్నిస్ వి. సినిమా 2 పార్ట్స్గా రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ 2021లో అండ్ సెకండ్ పార్ట్ రీసెంట్గా 2024లో. జూన్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్ టాప్ నాచ్ ఉంటుంది. జూన్ స్టోరీ ఏంటంటే అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలోని ప్రజలు వాళ్ళని వాళ్ళు విలన్స్ నుండి కాపాడుకోవడానికి ఒక లీడర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే టైంలో మన హీరో రాజ్యానికి వెళ్తాడు, వాళ్ళకి లీడర్ అవుతాడు. మాస్టర్, ఈ స్టోరీ ఎక్కడో వినట్లేదు? కింద సినిమా పేరు కామెంట్ చేయండి. ఇది కూడా కనిపెట్టలేదంటే మిమ్మల్ని మీరు ఒక సినిమాలో అనుకోవడం మానేయండి భయ్యా, మంచిది. అదేనండి మనకు ఎంతగానో ఇష్టమైన కలేజా మూవీ. జూన్ పార్ట్ 2 రిలీజ్ టైంలో ట్విట్టర్లో బాగా ట్రెండ్ అయింది కూడా. మంచిదే కదా భయ్యా, మన సినిమాని హాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టారంటే మాటలా అని అనుకోకండి. ఎందుకంటే అలా అనుకుంటే మీరు సాంబార్లో కాలేసినట్టే. జూన్ అనేది 1980sలో వచ్చిన నావల్కి మూవీ అడాప్టేషన్. ఇప్పుడు ఇంకా కల్కి విషయానికి వస్తే కల్కి 2898 AD ఈజ్ ఏ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ స్టారింగ్ ప్రభాస్, దీపికా పడుకోన్ అండ్ డైరెక్టెడ్ బై నాగశ్విన్. ఈయన ఇంటర్నేషనల్ సినిమాల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ అయిన మహానటి మూవీకి డైరెక్టర్. ప్రభాస్, దీపికాతో పాటు ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. వీళ్ళే కాకుండా విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ లాంటి యంగ్ యాక్టర్స్ కూడా క్యామియోస్లో కనిపిస్తారని గట్టి బజ్. టాప్ క్వాలిటీ ప్రొడక్ట్తో ఇంటర్నేషనల్ సినిమా స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్ని స్క్రాచ్ అనే వీడియో సిరీస్తో వాళ్ళ ప్రీ ప్రొడక్షన్ వర్క్ని జనాలకు చూపించారు. కల్కి స్టోరీ విషయానికి వస్తే కలియుగం అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? చిన్నప్పుడు పొద్దున్నే బ్రహ్మం గారి కలియుగ కాలజ్ఞానం అని టీవీలో వినేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది కూడా అదే యుగంలో. ఇప్పుడు ఈ యుగాల గురించి ఎందుకంటారా? ఈ కలియుగం చివరిలో ప్రజలను రాక్షసుల నుంచి కాపాడడానికి కల్కి అనే అతను మన హిందూ హిస్టరీ ప్రకారం విష్ణుమూర్తి లాస్ట్ అండ్ 10వ అవతారంగా భూమి మీదకి జన్మించి ఈ వరల్డ్ని ఎలా రక్షిస్తాడనేది స్టోరీ. ఒకవేళ మూవీ స్టోరీ కూడా అదే అయితే ఈ సినిమా పాస్ట్ అండ్ ఫ్యూచర్ మధ్య నడుస్తుంది. ఇప్పటి వరకు 2 సినిమాల గురించి విడివిడిగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కంపేర్ చేస్తూ కల్కి జూన్ నుండి ఇన్స్పైర్ అయ్యారా లేదనే తెలుసుకుందాం. నెంబర్ 1, ద ప్లాట్. అవును, రెండింటి ప్లాట్ సిమిలర్గానే ఉంటుంది. జూన్ మూవీ మోస్ట్లీ రన్స్ ఆన్ పాలిటిక్స్, లైక్ ఒక కింగ్డమ్ అండ్ పవర్ కోసం జరిగే యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. అండ్ ఆ ఫైట్లో ఒక రైట్ లీడర్ ఎలా వచ్చాడనేది ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, మహాభారతం, ఆల్సో టు అన్ ఎక్స్టెంట్ బాహుబలి కూడా. కమింగ్ టు కల్కి, ఇక్కడ కూడా ఒక సేవియర్ ఆర్ లీడర్ కోసం కొంతమంది వెయిట్ చేస్తుంటారన్నది కామన్ పాయింట్. కల్కి మన ఏన్షియంట్ ఇండియాని బేస్ చేసుకుని తీస్తున్న సినిమా. అమితాబ్ బచ్చన్ ప్లేయింగ్ అశ్వత్థామ రోల్ అని రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్లో కన్ఫర్మ్ అయింది. అశ్వత్థామకి చావులేదు. అలాంటి మరెన్నో ఏన్షియంట్ హిస్టరీలో ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని రాసుకున్న స్టోరీనే కల్కి 2898 AD. నెంబర్ 2, సెటప్. జూన్ సెటప్ చాలా డిఫరెంట్. స్టోరీ అంతా 20,000+ ఇయర్స్ తర్వాత ఉంటుంది. ఇక్కడ సెటప్ అంతా సైన్స్ ఫిక్షన్ ఫార్మాట్లో, అంటే వేరే వేరే గ్రహాలు, వింత వింత జంతువులే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కాన్సెప్ట్స్ని దాటేసి దానికంటే 1000 times బెటర్ టెక్నాలజీని బేస్ చేసుకుని వెపన్స్, వెహికల్స్ లాంటివి ఉంటాయి. ఇంత అడ్వాన్స్డ్ సెటప్లో మనుషులు దేనికోసం ఫైట్ చేసుకుంటారు, అసలు మనుషులు ఎలా ఉంటారు, అప్పుడు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ పవర్స్ కోసం ఎంత కొట్టుకుంటారనే పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. కల్కితో ఇండియన్ సినిమాలో సరికొత్త సెటప్ని ప్రజెంట్ చేయబోతున్నారు. స్టోరీ అంతా 2898 అనే ఇయర్లో ఉంటుంది. అందుకే టైటిల్లో నెంబర్ ఉంది. ఆ లెక్కన 2024 నుంచి 875+ ఇయర్స్ తర్వాత అనమాట. కానీ ఇక్కడ సూపర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎక్స్ట్రీమ్ పాస్ట్లో విష్ణుమూర్తి లాంటి ఓల్డెస్ట్ గాడ్స్, మిడిల్ ఏన్షియంట్ ఇండియా టైంలో అశ్వత్థామ లాంటి మహాభారతం బేస్డ్ క్యారెక్టర్స్ని 800 ఇయర్స్ తర్వాత ఉండే ఫ్యూచర్లో సైన్స్ అండ్ గాడ్స్ని లింక్ చేస్తూ డిజైన్ చేసుకున్న సెటప్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా కాకపోయినా రీసెంట్గా హనుమాన్లో ఇలాంటి ఒక అటెంప్ట్ని మనం చూసాం. కానీ దానికంటే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది కల్కి. కరెక్ట్గా చూస్తే కల్కి అండ్ జూన్ 2 మూవీస్ కూడా ఫ్యూచర్లో జరుగుతున్నాయి. కల్కి నియర్ ఫ్యూచర్ అయితే జూన్ ఏకంగా ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్. 2 కూడా సైఫై సెటప్లోనే ఉండబోతున్నాయి. సో సెటప్ పరంగా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట నిజమే. నెంబర్ 3, సినిమాటోగ్రఫీ అండ్ డిజైన్స్. ఇదే ద మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ ఆన్ సోషల్ మీడియా. విజువల్స్ని చూసి అందరూ ఈ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏ మాటగా మాట
వరల్డ్ సినిమాలో లాస్ట్ 10 yearsలో బెస్ట్ విజువల్స్ ఇచ్చిన మూవీస్లో జూన్ ఒకటి. జూన్లో వాటర్ ఒక రేర్ సోర్స్ అవడంతో ఆ జూన్ వరల్డ్ని ఇసుక ఆర్ శాండ్ బేసిస్ మీద ఎక్కువ సెటప్ చేసి ఇసుక, మట్టి, ఈదురుగాలులు లాంటివి స్టోరీడ్ ఎలిమెంట్స్ కింద వాడారు. ఇలాంటి ప్రొడక్షన్ డిజైన్ జూన్ కొత్తగా ఏం చేయలేదు. నాగేశ్వన్ ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినట్టు బ్లేడ్ రన్నర్ 2049 అనే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ని ఒక రెఫరెన్స్లో వాడుకున్నారు అని. బ్లేడ్ రన్నర్ 2049 2017లో రిలీజ్ అయిన మూవీ. దానిలో కూడా ఇలాంటి శాండ్ స్టార్మ్ బేస్డ్ విజువల్స్ ఉంటాయి. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ మీలో కొంతమంది చూసే ఉంటారు. మూవీ మొత్తం డెజర్ట్లోనే ఉంటుంది. ఇలా ఫ్యూచర్లో సెట్ అయి ఉన్న చాలా మూవీస్లో ఈ శాండ్ అనేది ఒక ఎలిమెంట్లో వాడతారు. బికాస్ చాలామంది రైటర్స్ ఫ్యూచర్లో వాటర్ ఉండదు అని నమ్మారు. ఈ హాలీవుడ్ మూవీస్లో ట్రీస్, ఫారెస్ట్ని ఎక్కడా మోస్ట్లీ చూపించరు. ఆక్సిజన్ కూడా తగ్గిపోవడంతో బ్రీతింగ్ కోసం డివైసెస్ వాడటం లాంటివి బ్లేడ్ రన్నర్ అండ్ జూన్ మూవీస్లో మనం చూడొచ్చు. ఇలా నేచర్ పాడవడం అనేవి జరగకుండా చూసుకోవాలన్నట్టు పాజిటివ్ చేంజ్ కోసమని వీటిని భయంకరంగా డిజైన్ చేయడం ఈ మూవీస్ అన్నింటిలో కామన్. అలా ఇంపార్టెంట్ రిసోర్సెస్ మిస్ అయ్యే సెటప్లో మనుషులు భయంతో బతికే కాన్సెప్ట్నే డిస్టోపియన్ అని అంటారు. ఇలాంటి వరల్డ్స్లో కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి కాబట్టి అలా వేరియస్ వెదర్ కండిషన్స్ని తట్టుకునేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. ఇందాక అనుకున్న అన్ని మూవీస్లో కాస్ట్యూమ్స్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఆల్సో అన్ని మూవీస్లో బ్లూ కలర్ షేడ్స్ని వాడుతూ వెపన్స్ అండ్ వెహికల్స్ని హైలైట్ చేస్తారు. ఇదే మనం స్టార్ వార్స్ లాంటి మూవీస్లో కూడా చూడొచ్చు. కల్కి కూడా ఫ్యూచర్లో నడిచే స్టోరీ. నాగి మెన్షన్ చేసినట్టు ఆ మూవీని రిఫరెన్స్గా తీసుకొని శాండ్ టైప్ విజువల్స్ని ఇంక్లూడ్ చేశారేమో. కాస్ట్యూమ్స్ అగైన్ ఎస్, వచ్చిన పోస్టర్స్ అండ్ గ్లిమ్స్ని బట్టి చూస్తే కొంచెం డిజైన్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఆ షీల్డ్ లాగా ఉండే కాస్ట్యూమ్స్, వెహికల్స్ లాంటివి కొన్ని మ్యాచ్ అవుతున్నాయి. విఎఫ్ఎక్స్ పరంగా కూడా మనం ఆ బ్లూ కలర్ వెపన్స్ అండ్ పవర్స్ విషయంలో హైలైట్ అవ్వడం అనేది గమనించవచ్చు. ఈ పరంగా కూడా రెండు మూవీస్కి సిమిలారిటీస్ ఉన్నాయి. నెంబర్ 4 మ్యూజిక్. జూన్కి మ్యూజిక్ ఇచ్చిన జిమ్మర్ తాత కొన్ని వింత వింత వాయిసెస్ని సాగదీస్తూ బేస్ మ్యూజిక్తో వైబ్ని తీసుకొచ్చి ఆ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్లారు. కల్కి టీజర్కి కూడా సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఒక సాగతీసిన వాయిస్తోనే బీజం ఇచ్చారు సంతోష్ నారాయణ గారు. నాని దసరా మూవీతో కూడా కంపారిజన్స్ వచ్చాయి. వచ్చినంత మెటీరియల్ వరకు హెవీ రిఫరెన్సెస్ ఉన్నాయని అయితే అర్థమవుతుంది. సో జూన్ కాపీ అయ్యి కల్కినా? అవును. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పటిదాకా రెండిట్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పాను, కానీ కల్కి జూన్ మూవీకి కాపీ కాదు. అర్థం కాలేదు సార్. అదేంటి భయ్య అనుకోకండి, ఓసారి ఆ చోరీటి భయం చెప్తా. స్టోరీ పరంగా చూస్తే లైన్ సేమ్. ఒక సేవియర్ కోసం వెయిట్ చేసే ప్రజలు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో లార్జర్ దెన్ మూవీస్ ఏవి చూసినా దానిలో కామన్గా కనబడే పాయింట్ అది. కరెక్ట్గా చూస్తే కలేజా, బాహుబలి, కేజీఎఫ్ కూడా ఒక పాయింట్లో ఇవే స్టోరీ లైన్స్ కదా. కానీ ఆల్ 3 ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్ వేస్ బికాస్ ఆఫ్ సెటప్స్ అండ్ టేకింగ్. సెటప్ పరంగా చూసుకుంటే రెండు ఫ్యూచర్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన సెటప్సే. టైం ట్రావెల్, ఫ్యూచర్ సెటప్స్ ఉన్నంత మాత్రాన అన్నీ ఒక్కటే అవ్వాలని రూల్ లేదు కదా. అలా అంటే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ, స్టార్ వార్స్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ అన్నిటికీ ఆస్కర్స్ వచ్చాయంటే నమ్ముతారా? ఎస్, ఆల్ ద మూవీస్ ఆర్ ఆస్కర్ విన్నర్స్. మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు కాపీ కొట్టి తీసే మూవీస్కి ఎవరేమో కదండి. కల్కి ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ఏన్షియంట్ ఇండియా అండ్ మన వెరీ ఓన్ ఇండియన్ క్యారెక్టర్స్. కల్కిలో ఇంపార్టెంట్గా పాస్ట్ అండ్ ఫ్యూచర్కి స్టోరీ షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. ఇది జూన్లో అంత మేజర్గా ఏం జరగదు. ఇక మేజర్గా మాట్లాడుతున్న సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ అంటారా, నేచర్ ఆఫ్ సెటప్స్ కూడా సిమిలర్గా ఉంటూ ఉండొచ్చు. సిమిలారిటీస్ జూన్కి కల్కిగానే కాదు, ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న అన్ని మూవీస్కి ఉన్నాయి. డిస్టోపియన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు టెక్నీషియన్స్కి కొన్ని వర్కింగ్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ రెడీగా ఉంటాయి. ఒక స్టాండర్డ్ని, బెంచ్ మార్క్ని రీచ్ అవ్వాలంటే కొన్నిటికి సిమిలర్గా ఉంటేనే ఆ లెవెల్ రీచ్ అవ్వచ్చు. అలానే హాలీవుడ్ విఎఫ్ఎక్స్ అని తెగ మొత్తుకుంటాం కదా. ఎప్పుడైనా మూవీ అయిపోయేటప్పుడు క్రెడిట్స్ చూసారా? పెద్ద పెద్ద మూవీస్ లైక్ అవెంజర్స్, జూన్కి విఎఫ్ఎక్స్ షార్ట్స్ క్రియేట్ చేసింది చాలా వరకు మన ఇండియన్సే. డౌట్ ఉంటే జూన్ ఎండ్ క్రెడిట్స్ని ఒకసారి చెక్ చేయండి. మ్యూజిక్ పరంగా జూన్లో మూవీ మొత్తం ఒక వైప్ మెయింటైన్ చేయడానికి సౌండ్ డిజైన్ చేశారు జిమ్మర్ తాత అండ్ టీమ్. కల్కిలో సంతోష్ నారాయణ వదిలింది చిన్న బిట్టే. చిన్న బిట్టును పట్టుకుని ఏం కంక్లూడ్ చేయలేము. ట్రెడిషనల్ మ్యూజిక్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్తో కొట్టి మాస్ బీజియం అండ్ హీరో ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలో తెలిసిన ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ అయినా కాబట్టి కాల, గురు, దసరా ఇలా ఆయన వర్క్ని అంత ఈజీగా పాయింట్అవుట్ చేసే ఛాన్స్ లేదు. అయినా ఆయన ఏ లెవెల్ అవుట్పుట్ ఇస్తారో మూవీ అయిపోయాక మాట్లాడుకుందాం. నౌ ద ఫినాలే. సిమిలర్కి సేమ్కి, అడాప్టేషన్కి కాపీకి సూదిలోకి దారం దూర్చేంత చిన్న డిఫరెన్సే ఉంటుంది. సరిగ్గా కనపడకపోతే మనకే సైట్ ఉన్నట్టు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, రిలేషన్షిప్ డ్రామాస్ అనుకునేవారు ఇంటర్నేషనల్ ఆడియన్స్. అక్కడి నుంచి ఇప్పుడు ఎంతోమంది మూవీ ఎంతూసియాస్ట్స్ ఇండియన్ సినిమాని, అందులోని స్పెషల్గా తెలుగు మూవీని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నది ఎంటర్టైన్మెంట్ ఫీల్డే. అలాంటి ఒక ఫీల్డ్లో మన డామినెన్స్ అండ్ రికగ్నైజేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. బాహుబలి, ట్రిపుల్ లాంటి మూవీస్తో మనం ఒక 10 మెట్లు ఎక్కేసాం. ఈస్ట్ అండ్ వెస్ట్ ఈక్వల్గా ఇంట్రెస్ట్ చూపించే కామికల్ లాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్లో లాంచ్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ కల్కి. మార్వెల్, డీసీ వంటి స్టూడియోస్ ఉండే ప్లేస్లో మనకిప్పుడు చోటు దక్కింది. వాళ్ళ కామిక్స్లో ఉండే సూపర్ హీరోస్ని వాళ్ళు మనకి పరిచయం చేశారు. అలాంటిది మన చిరంజీవులు, మన ఏన్షియంట్ సూపర్ హీరోస్ ఎన్ని వాల్యూస్తో ఉంటారు, వాళ్ళకి ఎంత డిఫరెంట్ పవర్స్ ఉంటాయి, వాళ్ళు తప్పులు చేసినా కూడా మనం సూపర్ హీరోస్ అని ఎందుకు అంటాం వంటి విషయాలు మనం వరల్డ్కి ప్రజెంట్ చేసే మూవీ టైం స్టార్ట్ అయింది. ఇంత ఇంపార్టెంట్ ఫిలింకి
ట్రస్టెడ్ టెక్నీషియన్ నాగేషన్ ఉన్నా కూడా మనం డౌట్ పడుతున్నాము అంటే అది మనల్ని మనం తలవంచుకునేలా చేసుకున్నట్టే. సినిమా బాగోలేకపోతే అప్పుడు మాట్లాడుకుందాం, కానీ అసలు కాంటెంటే తెలియని సగం మంది ఆల్రెడీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది పిచ్చితనం. 27 జూన్ ఎర్లీ మార్నింగ్ 7 AM ప్రీమియర్ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.